అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. రాష్ట్రంలో ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేకుండా పోయింది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో ఉల్లి పంట పాపము చాలా దారుణంగా ఉంది. దాదాపు 7-8 నెలల నుంచి కూడా ఉల్లి చూసే 5 కేజీలు 100 రూపాయలు, 80 రూపాయలు, 50 ఎట్లా పడితే టమోటా దాదాపు 6-7 నెలల నుంచి అది కూడా అంతే. టమోటా 3 కేజీలు 50 రూపాయలు, 3 కేజీలు 30 రూపాయలు అమ్ముతున్నారు. అరటి అయితే రైతుకు కిలో రూపాయి అంట పాపము. పశువులకు వేస్తున్నారు. ఒకతను ఢిల్లీకి తీసుకుపోతే కూడా కొనేవాడు లేకపోతే జేసీబీతో పెట్టి తొక్కించేశాడు రోడ్లలో. అరటి రైతు మార్కెట్లో ఏమో 40 రూపాయలు 50 రూపాయలు ఉంది అరటి. రైతుకేమో రూపాయి అంట పాపం. రూపాయి 50 పైసలు పడుతుంది. అసలుకి ఏంటి ఈ పరిస్థితి? అసలుకి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటున్నారు? ఏం చేస్తుంది సార్ ప్రభుత్వం? ఏం చేయగలుగుతా ప్రభుత్వం? ప్రభుత్వానికి కావాల్సింది ఏంటి? డబ్బు. దళారుల దగ్గర నుంచి డబ్బు. నిజాయితీగా నిష్పక్షపాతంగా పనిచేసే ప్రభుత్వం అయితే మిడిల్ మ్యాన్ అనేటువంటి వ్యక్తి ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, రైతు పంటని స్వామినాథన్ కమిటీ అని ఒకటి కమిటీ ఉంది సార్. ప్రతి రైతు పండించేటువంటి ఆ స్వామినాథన్ కమిటీ 2006లో ఇచ్చినటువంటి రిపోర్టుని నేను చాలా క్షుణ్ణంగా చదివాను. అండ్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఏంటంటే, ఆ రిపోర్ట్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో యాక్సెప్ట్ చేసి మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మేము తూచా తప్పకుండా వీటిని అమలు పరుస్తామని హైకోర్టులో అండర్టేకింగ్ కూడా ఇచ్చారు. ఈ స్వామినాథన్ కమిటీ రిఫార్మ్స్ ప్రకారంగా ఒక రైతు పండించినటువంటి పంటకి మద్దతు ధర నిర్ణయించుకునే అధికారం రైతుకే ఉంది. ఇప్పుడు ఒక రైతు నాగరాజు గారు ఒక ఎకరంలో ఒక టమాటా పంట పండించుకుంటే అతనికి టమాటా పంటకు పండించుకోవడానికి కారణం ఎంత ఖర్చు అయింది, యూరియాలకు ఎంత ఖర్చు అయింది, తర్వాత దీని వాటర్ ఇరిగేషన్కి ఎంత ఖర్చు అయింది, తర్వాత ఫెర్టిలైజర్స్కి ఎంత ఖర్చు అయింది, దీని లేబర్ ఖర్చు ఎంత అయిందని మొత్తం క్యాలిక్యులేషన్ వేసుకొని తన మద్దతు ధరని తనే నిర్ణయించుకుంటే ఆ మద్దతు ధర మీద 1.5 రెట్లు ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వమే కొనాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. దిస్ ఈజ్ వాట్ ద ఫైండింగ్ ఆఫ్ కమిటీ. ఎందుకు? రైతుని పరిరక్షించుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని ఇది. ఇది కానీ చేయకపోతే రైతు చచ్చిపోతాడు. ఒక రోజుకి వ్యవసాయం చేసేవాడు ఉండడు. నాగరాజు గారు లాగా హైదరాబాద్ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూలు చేసుకోవటమో, జడా శ్రవణ్ కుమార్ లాగా లాయర్గా ప్రాక్టీస్ చేసుకోవటమో. బట్ నీకైనా నాకైనా అన్నం పెట్టేది రైతే కదా. జడా శ్రవణ్ కుమార్ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొంటేనేమో 40 రూపాయలు కేజీ టమాటా. అదే టమాటా రైతు దగ్గర నుంచి రూపాయి కొనడానికి మీకు చేతులు రావు. ఈ 39 రూపాయలు బ్యాలెన్స్ ఎవరు చేయాలి? నేనా, మీరా, ప్రభుత్వమా? ప్రభుత్వం. ఏం చేస్తుంది ప్రభుత్వం? వెళ్ళి చూడండి, ఈనాడు పేపర్ చూడండి. పొద్దున్నే ఎవ్రీ డే 25-30 లక్షల రూపాయల అడ్వర్టైజ్మెంట్తో ఈ పక్క పవన్ కళ్యాణ్ పుట్టు, ఇటు పక్క నారా లోకేష్ పుట్టు, మధ్యలో చంద్రబాబు నాయుడు పుట్టు. అన్ని న్యూస్ పేపర్లు అంటే రమారమి రోజుకి 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మెయిన్ పేపర్లో హెడ్డింగ్లు వేసుకుంటున్నారు. ఎవరు డబ్బులు ఇదంతా? దేనికి? ప్రభుత్వ ఎక్స్పెండిచర్ తోటి అడ్వర్టైజ్మెంట్లు దేనికి సార్? ఇవన్నీ చాలా లోతుగా మనం ఆలోచించాల్సినటువంటి. నేనే సీఎంని అయితే చెప్తున్నాను నాగరాజు గారు. మేబీ అవుతానో లేదో నాకు తెలియదు. బట్ ఐఎమ్ కాన్షియస్లీ ఐఎమ్ టెల్లింగ్. ఈరోజు కాకపోతే 10 సంవత్సరాల తర్వాత, లేకపోతే 50 సంవత్సరాల తర్వాత, 30 సంవత్సరాల తర్వాత ఎవరైనా అవ్వగలిగిన వ్యక్తి అయినా ఉంటే నేను చెప్పేది ఒకటే సజెషను. ప్రభుత్వానికి సంబంధించినటువంటి డబ్బు, ప్రజల డబ్బు ఎంత జాగ్రత్తగా వాడితే రాష్ట్రం అంత బాగుపడుతుంది. మీరు రాజకీయాల కోసం, ఊరికే ప్రచారాల కోసం ఆర్భాటంగా ఇప్పుడు మీరు చెప్తున్నారు రైతు 1 రూపాయి కూడా పండించలేకపోతున్నాడు అని. వీళ్ళు ఖర్చు పెట్టినటువంటి, ఇప్పుడు మీకు ఒక సింపుల్ మాట చెప్తాను సార్. విశాఖపట్నంలో మొన్న ప్రధానమంత్రి మోడీ వచ్చినప్పుడు యోగా కేంద్రం పెట్టారు. అవును. ఎంత ఖర్చు అయింది సార్ దానికి? నాకు తెలిసినంత వరకు రమారమి 350 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 100 కోట్ల పైబడి అన్నారు. అంతే 300 కోట్లు రమారమి. కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు ప్రభుత్వ లెక్కల ప్రకారం. ఒక్కరోజు యోగా డే కోసం ఖర్చు పెట్టినటువంటి డబ్బుని సార్ 2024 జూన్ 11 నుంచి ఈ రోజు వరకు రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీస్ ఎవ్వరికి కూడా టెర్మినల్ బెనిఫిట్స్ ఇవ్వాలి. వాళ్ళందరూ కూడా టెర్మినల్ బెనిఫిట్స్ కోసం, జీపీఎఫ్ కోసం, పిఎఫ్ కోసం, వాళ్ళ పెన్షన్ కోసం రోజు చెప్పులు అరిగేలాగా తిరుగుతుంటే ట్రెజరీ ఆఫీసర్లు వాళ్ళ దాన్ని ఫ్రీజింగ్లో పెట్టారు బై సేయింగ్ దెర్ ఆర్ నో ఫండ్స్ అవైలబుల్ ఇన్ ద ట్రెజరీ. ఈ 400 కోట్లతో 1 షాట్లో వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చేయచ్చు. ఎందుకు ఇవ్వట్లా? ఎందుకు మీరు వృధా ఖర్చు పెడుతుంది? సత్యసాయిబాబాకి సంబంధించింది 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టారు. ఎందుకు? ఎవరు అనేది మతం, కులం అనేది సాంప్రదాయం కాదు. వాళ్ళ దగ్గర డబ్బులు లేకని మీరు ఖర్చు పెట్టారా? ప్రజల డబ్బును తీసుకుని వెళ్ళిపోయి ఖర్చు పెట్టారా? ఖర్చు పెట్టాలా? ఎవరికి ఉపయోగం?
ఈరోజు మద్దతు ధర లేకుండా రైతులు చచ్చిపోతున్నారు. ఆ డబ్బులేదో ఆ మద్దతు ధర రైతులకు ఇవ్వచ్చుగా మీరు. ఏం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్, ఏం చేస్తున్నాడు నారా లోకేష్? సంచులు తీసుకొని బ్యాగుల్లో వేసుకొని కుక్కుకొని ఎంత సంపాదించామంటే తాతలు తండ్రులు తరాలు తరగనంతగా సంపాదించుకుంటే ఉపయోగం ఏముంది? ఒక పక్క రైతు బాగుపడటం లేదు, ఇంకో పక్క విద్యార్థి బాగుపడటం లేదు, ఇంకో పక్క ఎంప్లాయీ బాగుపడటం లేదు, ఇంకో పక్క మిడిల్ క్లాస్ బాగుపడటం లేదు, ఒక పక్క పేదోడు బతుకులు పేదోళ్ళలాగానే ఉన్నాయి. ఈ వ్యవస్థని అడ్రస్ చేయడానికి ఎవరైనా మాట్లాడితే ఆ మాటలు చూపించడానికి మీడియా లేదు. ఇప్పుడు మీరు రేజ్ చేసినటువంటి ఇష్యూలో రైట్ వేలో ఆ రైతుల కోసం మాట్లాడటానికి జగన్మోహన్ రెడ్డి వెళ్తే కేసులు పెడతారు ఖచ్చితంగా. ఎవరనేది నాకు సంబంధం లేదు. అలాంటి సందర్భంలో గత ప్రభుత్వంలో నేను ఈ సందర్భం గుర్తు చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటనకి వెళ్ళినప్పుడు ఆయన కాన్స్టిట్యున్సీకి లేకుండా ఆపి ఆయన నానా యాగి చేశారు. ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావంగా ఇలా ఒక ప్రతిపక్ష నాయకుడు వెళ్తే కాన్స్టిట్యున్సీకి ఆపటం కరెక్ట్ కాదని, సరే ఇలాంటివి జరగటం కరెక్ట్ కాదని చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఒక గంట సేపు మీ ఇద్దరం వ్యక్తిగతంగా మాట్లాడుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు, నేను ఈ రాష్ట్రంలో ఇలా పరిపాలన కొనసాగుతుంది శ్రావణ్, ఏం చేద్దాం, దీనికి ఒక ప్రజాస్వామ్యం పరిరక్షణ వేదిక పెడదాం, జగన్మోహన్ రెడ్డి అన్కాన్స్టిట్యూషనల్ పరిపాలన చేస్తున్నాడని 40 నిమిషాలతో నేను వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారు ఒక రూమ్లో కూర్చొని మాట్లాడుకున్న అంశాలైనా నేను మీకు చెప్పను, కానీ మాట్లాడుకున్నాను. అంటే ఒక ప్రతిపక్ష నాయకుడిని ఆపితే ఆ ప్రతిపక్ష నాయకుడిని వ్యక్తిగతంగా వెళ్ళి నేను పరామర్శించి సార్ మా సాలిడారిటీ ఎక్స్ప్రెస్ చేస్తున్నామని చెప్పాం. ఆ సందర్భంలో ఎవరున్నా కూడా నేను అలాగే చెప్తాను అంటున్నా. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే కేసులు పెడుతున్నారు. మరి రైతులను ఎవరు ఆదుకోవాలి సార్? ప్రభుత్వం. మరి ప్రభుత్వం ఆదుకోకపోతే ఏం చేయాలి సార్? మళ్ళీ వీళ్ళంతా కూర్చొని వచ్చేసి మంత్రులు వచ్చేసి అచ్చెన్నాయుడు వీళ్ళందరూ వచ్చి మీటింగ్ పెడతారు, ప్రెస్ మీట్లు పెడతారు. రైతులకు మేము అంతా ఆదుకుంటున్నాం, రైతులు సూపర్గా చూసుకుంటున్నాం. మద్దతు ధర ఏది? మద్దతు ధర ఇస్తే రైతులు ఈ రోజు కూడా మద్దతు ధర లేదు. రూపాయి ₹1 పాపము చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలా ₹1 వాల్యూ లేకుండా పోయింది ఇప్పుడు. రూపాయి అంటున్నారు. దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి కూడా డబ్బులు ఖర్చు అవుతాయి సార్. సో కాబట్టి ప్రభుత్వం అనేది 2 సంవత్సరాల్లోనే షెడ్డుకు వచ్చేసింది సార్. ఇక మళ్ళీ అధికారంలోకి రావటం అనేది నాకు తెలిసి చంద్రబాబు నాయుడు ఈజ్ ద లాస్ట్ చీఫ్ మినిస్టర్ ఫర్ తెలుగుదేశం పార్టీ. అంటే there is no chance at all. ఉగాదికి నారా లోకేష్ గారు సీఎం గా బాధ్యతలు చేపట్టబోతున్నారని కొన్ని వార్తలు వస్తున్నాయి. మంచిదే, ఇంకా తొందరగా నాశనం అయిపోద్ది. ఇంకా యువకుడు కాబట్టి విజన్ ఇంకా ఎక్కువ ఉంది కాబట్టి రాష్ట్రం అభివృద్ధి చెందదంటారా? అదే నేను చెప్తుంది. ఆయన వాళ్ళు అనుకున్న అభివృద్ధి జరుగుతుంది. విదేశాల్లో చదువుకొని వచ్చారు విజ్ఞానవంతులు, వాళ్ళు అనుకున్న అభివృద్ధి జరుగుద్ది. రాష్ట్రం ఈ విధంగా అభివృద్ధి చేయాలనుకున్నా అంటే వాళ్ళకు విజన్ ఉంది. ఓకే వాళ్ళ సామాజిక కాబట్టి ఆయనకున్న విజన్ వేరే ఉంటుంది. ఆయనకున్న విజన్ వేరు, నారా లోకేష్ కున్న విజన్ వేరు. ఆయన ఏమి ఎక్కడెక్కడ డెవలప్ అవ్వాలి అనుకుంటే అవి డెవలప్ అవుతాయి. ఎవరెవరు డెవలప్ అనుకున్నారో వాళ్ళు డెవలప్ అవుతాయి. ఏ కులాలు డెవలప్ అవ్వాలి అనుకున్నారో ఆయన ఆ విధంగా ఆయన రోడ్ మ్యాప్ తోటి ఆయన సక్సీడ్ అవుతారు. పవన్ కళ్యాణ్ ఎలాగ డెవలప్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తిని ఈయన్ని ముఖ్యమంత్రిగా ఒప్పుకుంటానికి కూడా ప్యాకేజీ. ఎవరైతే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారి వెంట బలంగా ఉన్నారో కాపులు అని మొన్నటి వరకు అనుకుంటున్నారో, అదే కాపు సామాజిక వర్గానికి చెందిన వంగవీటి వారసురాలు వంగవీటి ఆశా కిరణ్, ఆయన కూతురు వంగవీటి మోహన్ రంగా గారి కుమార్తె ఆశా కిరణ్, ఇంకా వంగవీటి మోహన్ రంగా గారి బ్రదర్ సన్ అనుకుంటా శంతన్ గారు, మొత్తం కాపులంతా ఏకమయ్యి విశాఖపట్నం నెల 26న ఒక కార్యక్రమం రాధా మిత్ర మండలి ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం నిర్వహించబోతున్నారు. మొత్తం కూడా కాపులంతా ఏకం చేసే పనిలో పోతున్నారు. ఇది ఎవరి డైరెక్షన్లో నడుస్తుందంటారు? ఒక ఫ్యామిలీ వెంట కాపులు, ఒక ఫ్యామిలీ వెంట దళితులు, ఒక ఫ్యామిలీ వెంట ముస్లిమ్స్ ఉంటారని మీరు భావిస్తున్నారా? లేకపోతే వాళ్ళే వీళ్ళందరికీ ప్రతినిధులను భావిస్తున్నారా? తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రిని చేస్తానన్నా అంబటి రాంబాబు వీళ్ళు వెళ్తారా? నా పేరుని నాని వెళ్తారా? లేకపోతే రాబోయే కాలంలో ఉప ముఖ్యమంత్రిని చేస్తాను, లేకపోతే మంత్రులు ఇస్తానంటే ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఉన్న కాపులు వెళ్తారా? ఎవరి భావజాలం వాళ్ళది. కాపులు, దళితులందరికీ జడాశ్రావణ కుమార్ నాయకుడు కాదు, కాపుల లేకపోతే పివి సునీల్ కుమార్ కాదు, లేకపోతే XYZ నాయకులు కాదు, లేకపోతే కాపులందరికీ పవన్ కళ్యాణ్ నాయకుడు కాదు. ఎవ్వరూ ఏ నాయకుడితో ఉండరు. ఎవరి భావజాలం వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఆలోచన విధానం వాళ్ళకు ఉంటుంది. కాకపోతే
ఒక బలమైన సామాజిక వర్గంలో ఒక బలమైనటువంటి ముద్ర వేసినటువంటి నాయకుడి కొడుకుగా కూతురుగా వాళ్ళకు ఒక ఇంప్రెషన్ ఉంటుంది. మరి ఒక బలమైన సామాజిక వర్గానికి చెందినవారు, ఒక బలమైన నాయకుడు వంగవీటి మోహన్ రంగా అంటే ఆ కుటుంబం నుంచి వచ్చిన వారసురాలు రేపు పొద్దున ఒక సపరేట్గా ఉద్యమించిన ఒక ర్యాలీ చేయబోతున్నారు, ఆ సామాజిక వర్గాన్ని ఏకం చేసుకోబోతున్నారు. మరి ఆ సామాజిక వర్గంలో డివిజన్ వస్తే ఈ ఎఫెక్ట్ ఎవరికి అంటారు? నాగరాజు గారు, నాకున్న చిన్నపాటి అండర్స్టాండింగ్లో, టు ది బెస్ట్ ఆఫ్ మై లిమిటెడ్ నాలెడ్జ్ ఇన్ పొలిటికల్ ఆస్పెక్ట్స్లో, ప్రజల యొక్క ఆలోచన విధానం కులమత ప్రాంతాలకు అతీతంగా మారిపోతుంది సార్. ఎట్లా మారుతుందని నన్ను అడగొచ్చేమో. 2019లో ఎలక్షన్ ఒక ఎజెండా మీద జరిగింది. ఏంటి ఆ ఎజెండా చెప్పనా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి అని. కావాలి అని. ఓకే ఓకే. 2019లో 2019లో జరిగింది. 19 కరెక్ట్. 2024లో ఒక ఎజెండాతో జరిగింది. జగన్ ముఖ్యమంత్రి కాకూడదు. అది 19లో కావాలని, 20లో కాకూడదు, అంతే. కావాలని కాకూడదు అని జరిగింది. ఈవెన్ తెలుగుదేశం పార్టీలో 2024 సందర్భంలో ఒక కుక్కను నుంచోబెట్టినా గెలిచింది. ఎవరు ఏందనేది చూడలా. అక్కడ తెలుగుదేశంలో జనసేన నుంచున్నారా, తెలుగుదేశంలో ఒక అభ్యర్థి నుంచున్నాడా, అభ్యర్థి గుణగణాలు ఏంటి, అభ్యర్థి పరిస్థితి ఏంటి, అభ్యర్థి డబ్బులు ఇచ్చాడా లేదా, ఇది ఏమి చూడాల. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకూడదు. దిస్ ఈజ్ అ 1 పాయింట్ ఎజెండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. 29లో ఎలా జరగబోతుంది అంటారు? తెలుగుదేశం పార్టీకి, ఎన్డీఏ కూటమికి శాశ్వత సమాధి కట్టాలి అనే ఎజెండాతో జరుగుతుంది. అయితే మీరు ఎలా అంటున్నారు, భవిష్యత్తులో ఇక బీజేపీతో ఏ పార్టీలు అయితే కలిసి ముందుకు పోతాయో ఆ పార్టీలే ఆయా రాష్ట్రాల్లో అధికారాన్ని చేపడతాయి అని మరో వైపు పొలిటికల్ నిపుణులు అంటున్నారు, రాజకీయ విశ్లేషకులు, రాజకీయ నిపుణులు అంటున్నారు. బీహార్ ఎలక్షన్ చూసిన తర్వాత తేజస్వి యాదవ్ సీఎం అయిపోతాడు, ఆ స్థాయిలో ఉంది అక్కడ వేవ్ అనుకుంటే, తీరా చూస్తే లికా 10 పేజీ లికాయా మార్గ 2 మార్గాయ అనేసి అన్నట్టుగా ఏ పరిస్థితి వచ్చింది తెలుసు. త్వరలో బెంగాల్ ఎలక్షన్స్ ఉన్నాయి ఏప్రిల్లో, అక్కడ పరిస్థితి కూడా ఇలాగ ఉంది. భవిష్యత్తులో బీజేపీతో కలిసి ఉండే పార్టీలే అధికారం. తెలుగుదేశంతో కలిసి ఉంటుందని మీరు ఎందుకు అనుకుంటారు? కలిసి ఉంటుందంటారా? పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా కలిపి పెట్టేకి. పవన్ కళ్యాణ్ బీజేపీలోకి వెళ్ళిపోవచ్చేమో కదా. అంటే పవన్ కళ్యాణ్ బీజేపీలోకి వెళ్ళినా బీజేపీ నుంచి పవన్ కళ్యాణ్ మళ్ళీ టీడీపీతో కలిసే అవకాశం ఉంటుంది కదా ఆయన మద్దతు. సార్, తెలుగు బీజేపీ గోడ మీద పిల్లి సార్. వాళ్ళకుండే సర్వే రిపోర్ట్లు వాళ్ళకు ఉంటాయి. ఎవరైతే రాష్ట్ర ప్రజలు మన్ననలు పొందగలుగుతారో వాళ్ళతో ఉంటారు వాళ్ళు. 2029లో ఐఎమ్ వెరీ షూర్ తెలుగుదేశం పార్టీతో వాళ్ళు ఉంటారని నేను అనుకోను. ఎందుకని ఇప్పుడు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా బీజేపీతో కలవరు? ఎందుకు కలవరు అనుకుంటారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారికి ఒక భయం కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక భయం, క్రిస్టియన్లు ముస్లింస్ ఎంత దూరం అవుతారేమో బీజేపీతో కలిసి ఒక భయం అనేది. ఒక రోజు బ్యాచ్ సార్. క్రిస్టియన్లు ముస్లింస్, సుజనా చౌదరి బీజేపీ 1 టౌన్, క్రిస్టియన్లు ముస్లింస్ ఓట్లు లేకుండా ఆయనకి అంత గాలి వీచింది, సుజనా చౌదరి గారు గెలిచిపోయారు. అదే అంటుంది, రేపు కూడా ఊహని గాలి వీసుద్ది, తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయిపోద్ది. రేపొద్దున భూస్థాపితం అయ్యే పరిస్థితి వచ్చిందన్నప్పుడు వాళ్ళు జగన్ను కలుపుకొని పోవచ్చు, శ్రావణ్ కుమార్ని కలుపుకొని పోవచ్చు, XYZని కలుపుకొని పోవచ్చు, పవన్ కళ్యాణ్ బీజేపీలోకి వెళ్ళొచ్చు, బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ రావచ్చు. ఎనీథింగ్ మే హ్యాపెన్ ఇన్ పాలిటిక్స్. 2027లోనే నారా లోకేష్ ముఖ్యమంత్రి అవగానే తూచి తగిడికి నువ్వెట్ట ముఖ్యమంత్రి అవుతావని తెలుగుదేశం పార్టీని చీల్చి బయటికి ఒక 25 మంది 50 మంది 100 మంది ఎమ్మెల్యేలను బయటికి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వచ్చు. వారికి బీజేపీ పార్టీ 10 తలల సర్పం ఆప్షన్గా ఉండొచ్చు. పాలిటిక్స్లో ఏది సాధ్యం ఏది అసాధ్యం బీజేపీ పార్టీ ఉండగా. బట్ 1 పాయింట్ ఎజెండా, తెలుగుదేశం పార్టీని మాత్రం ఈ రాష్ట్రంలో అధికారంలోకి రానివ్వం.